ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడైనా చాలా హాట్గానే ఉంటాయి. కానీ అనంతపురం జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి తెలిసింది. ఎన్నికల్లో పార్టీలు ఎత్తుకు పై ఎత్తు చేసి చిత్తు చేసేది అప్పటి వరకేనని తాజాగా టీడీపీ నిరూపించింది. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అంతా కలిసి పనిచేస్తేనే బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎస్ రాజు పోటీ చేస్తే వైసీపీ నుంచి ఈర లక్కప్ప బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంఎస్ రాజు ఘన విజయం సాధించారు. ఎంఎస్ రాజు గెలిచిన తర్వాత మడకశిర నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి వెళ్ళగా వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప సైతం ఎమ్మెల్యే ఎంఎస్ రాజును సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ టీడీపీ నేతలిద్దరూ రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏపీ పాలిటిక్స్లో ఇలాంటి సానుకూల వాతావరణం ఏర్పడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా గుడిబండ మండలంలో పర్యటించి ప్రజా సమస్యలపై ఎంఎస్ రాజు ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి వెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధిపై కలిసి పనిచేయాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని తీర్మానించుకున్నారు. భేటీ తర్వాత ఎంఎస్ రాజు వెళ్ళిపోతుండగా ఆయన్ను కారు వరకు వచ్చి సాగనంపారు. అనంతరం ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో మాత్రమే ప్రత్యర్థులు ఉంటారు కానీ ఆ తర్వాత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. మడకశిర నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరినైనా కలుపుకుని వెళ్తానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. అయినా కూడా ఇప్పటికీ